ఘనుడైన దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లేఖన్ స్వరం యూట్యూబ్ వీక్షకులందరూ కూడా ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చెస్ FJCC పక్షాన మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని పిల్లరా, ప్రభు యొక్క మహాకనికరం బట్టి గత అనేక సంవత్సరాల నుంచి యూట్యూబ్లో లేఖన స్వరం యొక్క మెసేజెస్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. ఈరోజు కూడా మనం మరొక ప్రత్యేకమైనటువంటి అంశంతో కొద్ది నిమిషాలు మనం లేఖనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము పొందు నిమిత్తము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, మీ మహా కనికరాన్ని బట్టి మమ్మల్ని సమావేశపరిచినందుకు నీ కృతజ్ఞతలనైనా, నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్నట్లు, ఆ వాగ్దానాలన్నిటిని మేము పొందుకున్నట్లు మా తండ్రి మాకు బోధించి బలపరచుమని, నీ దాసునికి దేవా మీ యొక్క సందేశాన్ని అందించి నీ పిల్లల యొక్క హృదయాలకు ప్రభా తాకునట్లుగా మాట్లాడించుమని, సైతానీ అంధకార శక్తులను వ్యక్తులను బంధించుమని, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించుమని యేసు దివ్యనామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ మనం స్వతంత్రించుకోవాలి. దేవుడైతే వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాలకి అందరూ కూడా అర్హులు కావట్లేదు. ఆ వాగ్దానాలను పొందుకోవటానికి ఏం చేయాలనో అది చేయట్లేదు. అసలు దేవుని యొక్క వాగ్దానాలను గూర్చినటువంటి ఆలోచన స్పృహ కూడా సార్వత్రిక సంఘములో అనేకులకు లేదు. దేవుని సేవకులం అనబడుచున్నటువంటి వారు కూడా వాగ్దానాలను ప్రక్కకు పెట్టేసి ప్రస్తుత అవసరాలను ప్రజల ఎదుట చూపించి ఆశ పెడుతున్నారు. స్వస్థతలను గురించి, ఆరోగ్యం గురించి, ఆస్తిని గురించి, దైనందిన జీవితంలో కావలసినటువంటి వస్తు వాహనాలను గురించి, ఈ ప్రస్తుత సుఖ సౌఖ్యాల గురించి ప్రజలకు బోధిస్తున్నారు. వారు అదే ఉద్దేశం కలిగి ఉంటున్నారు. కానీ అనేకులు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అన్నటువంటి స్పృహ లేకుండానే బ్రతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు పరలోకమందున్నటువంటి దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నిటి కూడా మనం వారసులం. ఒకనాడు అనగా క్రీస్తు యేసు నరావతారం ఎత్తి ఈ లోకములో శిలువ యజ్ఞం చేయకమునుపు యూదులు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని మా పితరులకు ప్రవక్తల ద్వారా చేసినటువంటి వాగ్దానాలన్నిటికీ మేము మాత్రమే వారసులం అనుకునేవారు యూదులు. అన్యులు కూడా వారి దేవుడు వారికి, వాళ్ళ వాగ్దానాలు వాళ్ళకి, మా దేవుడు మాకు, మా వాగ్దానాలు మాకు అన్నట్లుగా యూదులు అన్యజనులను, అన్యజనులు యూదులను వేరువేరుగా చూసేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శిలువ యజ్ఞం చేసిన తర్వాత ఆ వాగ్దానాలను గూర్చినటువంటి రహస్యాన్ని పౌలు చక్కగా స్పష్టంగా విప్పి తన క్రీస్తు సంఘానికి తెలియజేశాడు. మనం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వస్తే, ఎఫెసీ 3:6వ వచనం, ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదియే. చివరి పదం,
వాగ్దానములలో, అన్ని వాగ్దానాలలో అన్యజనులు స్వార్థ వలన యూదులతో పాటు సమాన వారసులై ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే మన పితరులకు, యూదా జనాంగానికి పరలోకమందున్నటువంటి దేవుడు ఏ ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నిటికీ నేటి తరం సంఘం, క్రీస్తు సంఘం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి ఆ వాగ్దానాలకి అర్హులు. అయితే దేవుని పిల్లరా, వాగ్దానాలను విస్మరించి కావలసినటువంటి వస్తువాహాల మీద, ధనం మీద, సుఖం మీద, సౌఖ్యం మీద మోజుని కలగజేసి నేటి సోకాల్డ్ బోధకులు ఈ ఇహలోకపు సుఖ సౌఖ్యాలు, ప్రస్తుత కాలపు సుఖ సౌఖ్యాలను మాత్రమే బోధిస్తూ విశ్వాసుల యొక్క మనసులను కూడా ప్రస్తుత కాలపు సుఖ సౌఖ్యాల వైపే త్రిప్పుతున్నారు. కానీ దేవుని పిల్లరా, మనం నిబంధన జనులం, మనం వాగ్దాన సంబంధులం. దేవుని వాగ్దానాలన్నిటినీ మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మనకు క్రీస్తు యేసునందు చేసినటువంటి వాగ్దానాలను మనం దృష్టించాలి. దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి వాగ్దానాలలో కొన్ని ఇహలోకపు జీవితాన్ని గురించి కూడా ఉంటాయి. ఇహలోకములో మనం సుఖ సౌఖ్యంగా జీవించటానికి కావలసినవి కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా దేవుడు మనకు క్రీస్తు యేసునందు చేసినటువంటి వాగ్దానాలు నిత్య జీవమునకు సంబంధించినవి, నిత్యకాలం ఉండేటటువంటివి. కాబట్టి దేవుని యొక్క పిల్లలకి మనం వాగ్దానాలను స్వతంత్రించుకున్నటకు మనము మనసు కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలను తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి, అంటే పొందుకోవాలి. తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే వాటిని పొందుకోవాల్సినటువంటిది మరొక ఎత్తు. వాగ్దానాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ నువ్వు తెలుసుకున్నా ఆ వాగ్దానాలను పొందుకోవటానికి నువ్వు అర్హురాలవి కాకపోతే ఆ వాగ్దానాలు నీకెన్నడూ కలగవు. కావున దేవుని పిల్లరా, వాగ్దానాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఆ వాగ్దానాలు పొందుకోవటానికి ఏం చేయాలనో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ వాగ్దానాలన్నిటిని స్వతంత్రించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా నిమిత్తము ఎవరైనా తండ్రిని కానీ, తల్లిని కానీ, అన్నదమ్ములను కానీ, అక్కచెల్లెలను కానీ, భూములను కానీ, ఇండ్లను కానీ విడిచిపెడితే ఇహమందు 100 పొందుతారు, పరమండలమందు నిత్య జీవాన్ని పొందుతారు అని ప్రభుయే స్పష్టంగా తేటగా చెప్పాడు. అది కూడా వాగ్దానమే. ఇహమందు యేసుక్రీస్తు ప్రభు వలన, మన భక్తి వలన మనకే ప్రయోజనం లేదా? అలా కాదు. ఇహమందు మన భక్తి వలన, ప్రభుని యేసుక్రీస్తు వలన మనకు ఎన్నో ఫలాలున్నాయి, ఎన్నో ఈవులున్నాయి. ఇహమందు 100 ఆశీర్వాదం ఉంది. పరమండలమందు నిత్య జీవం ఉంది. అయితే మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, ఇహమందు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలను ఇహమందు పొందుకోవాలి, పరమండలమందు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను పరమందు పొందుకోవాలి. పొందుకోవటానికి ఏమి చేయాలనో తెలుసుకోవాలి, అలా చేయాలి. యోబున్నాడు, యోబు భక్తుడు. యోబు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికంటే భక్తిపరుడు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోకి ఒకసారి రండి. యోబు గ్రంథంలో యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యం సాక్ష్యం ఇచ్చింది. యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఊజు దేశమునందు యోబు అనేటువంటి ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 2-3 వచనాలలో ఏముందంటే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. 7 మొత్తం 10 మంది సంతానం. 3వ వచనం, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు,
500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు. యోబుకున్నటువంటి సంపద. ఇది ఎప్పుడు? యోబుకి శ్రమ రాకమునుపు, యోబు అనారోగ్యముతోనూ తన యొక్క స్నేహితుల యొక్క అవమానంతోనూ ఆయన ఇంకా బాధింపబడక మునుపు మొదటి స్థితి ఎలా ఉంది? అయ్యో ఎంతో గొప్పగా ఉంది. 7 కుమారులు, 3 కుమార్తెలు, తర్వాత గాడిదలు, ఒంటెలు, ఆస్తి, ఎడ్లు అన్నీ ఉన్నాయి. అవునండి. 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, ఎంతో అట్టహాసంతో గొప్పవాడుగా ఉన్నాడు యోబు. ఇప్పుడు యోబుకి గొప్ప శ్రమ వచ్చింది. గొప్ప శ్రమ. ఆ శ్రమకి యోబు కుటుంబం అంతా కూడా అల్లాడిపోయింది. ఆ శ్రమలో యోబు తన 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నాడు. 7 కొడుకులు, 3 కుమార్తెలు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క భార్యలు లేక భర్తలు. అటు 10 కుటుంబాలు, ఇటు యోబు కుటుంబం. యోబు ఆస్తి అంత పోయింది, రోగం వచ్చేసింది, భార్య లోపల చేరి సనుగుతుంది. ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, నీవు దేవుని దూషించి మరణం కారాదు, దేవుని దూషించి మరణం కారాదు అంటే యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. దేవుని వలన మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగదా? దేవుని పిల్లరా, మూర్ఖురాలు మాటలాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడే కానీ నువ్వు మూర్ఖురాలువి అనలేదు. వాస్తవంగా యోబు భక్తిపరుడు. యోబుకున్నటువంటి గొప్ప లక్షణాల్లో మొట్టమొదటిది యథార్థత. తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగినటువంటి వాడు. తన కుమారులు, తన కుమార్తెలు, వారి కుటుంబాలు భక్తి కలిగినటువంటి వారు. యోబు భార్య మాత్రమే భక్తి లేనిది అని మీరు అనుకుంటున్నారా? అలా కాదు. యోబు తన భార్యతో అన్న మాట ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మూర్ఖురాలివి కాదు అని అర్థం. ఓ మూర్ఖురాలా, ఏం మాట్లాడుతున్నవే నీవు అంటే ఆమె మూర్ఖురాలు అవుతుంది. మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది అంటే మూర్ఖురాలు కాదు. ఇక యోబు భార్య ఆ ఒక్క మాట తప్ప ఇంకెక్కడ కూడా మాట్లాడలేదు. నోటి మీద చెయ్యేసుకొని ఉన్నదంతే. యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపోరాదు అన్నది. ఆ పదం తప్ప యోబు భార్య ఇంకేదైనా అన్నదా? దింపులరా, ఎందుకు అన్నది? నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము అనెను 9వ వచనంలో. అప్పుడు యోబు అన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు, మూర్ఖురాల్లాగా మాట్లాడుకో అంటే ఆమె మూర్ఖురాళ్ళు కాదు అని అర్థం. అందుకే నేను ఇంకెన్నడూ మాట్లాడలేదు, నోటి మీద వేలేసుకొనే ఉన్నది. ఇన్ని బాధలలో, ఇన్ని ఏళ్ళు మౌనంగా సహించింది. అనారోగ్యంతో వాసన వస్తున్నటువంటి యోబుకి ఆ తల్లి ఎంతో పరిచర్య ఖచ్చితంగా చేసి ఉంటుంది, ఎంతగానో చేరదీసి ఉంటుంది, ఎన్నో పరిచర్యలు చేసి ఉంటుంది. యోబు భార్యను నిందించటం, నీ భార్య కంటే యోబు భార్య తక్కువది అనుకోవటం నీ మూర్ఖత్వం అంతే. ఎందుకంటే యోబు భక్తిపరుడు, తన ఇంటి వారందరి చేత భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు. అయితే ఆ యోబు అన్న మాట ఏంటంటే, దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా అన్నాడు. అంటే దేవుని వలన మనం మేలు అనుభవించాలి, కీడు కూడా అనుభవించాలి. మేలు మాత్రమే కోరుకుంటే, కీడును నువ్వు అసహించుకుంటే దేవుని వాగ్దానాలను నువ్వు పొందుకోలేవు. యోబు చూడండి, మేలుని కీడుని రెండింటిని ఆస్వాదించాడు గనక
42వ అధ్యాయము యోబు గ్రంథంలోకి రండి. 42వ అధ్యాయము 12వ వచనంలో, ఇంతసేపు నేను మొదటి అధ్యాయాన్ని చదివించాను, ఇప్పుడు చివరి అధ్యాయం చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నదానికంటే చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ఎంత ఈవులను పొందుకున్నాడో ఇక్కడ చూడండి. యోబు గ్రంథము 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించెను. మొదట అతనికి ఎన్ని గొర్రెలున్నాయి? 1వ అధ్యాయం 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలున్నాయి. ఇప్పుడు చివరిలో ఆయనకి ఎన్ని గొర్రెలు వచ్చాయి? 12వ వచనం, 42:12, 2వ లైన్, అతనికి 14,000 గొర్రెలు. మొదట ఎన్ని ఉన్నాయి? 7,000. ఇప్పుడు ఎన్ని అయినాయి? 14,000 అయ్యాయి. రెండవదిగా 3,000 ఒంటెలున్నాయి. 3,000 ఒంటెలున్నాయి. చివరిలో ఎన్ని ఒంటెలున్నాయి? 6,000 ఒంటెలున్నాయి. మొదట్లో ఎన్ని ఎడ్లున్నాయి? మొదట్లో 500 జతల ఎడ్లున్నాయి. చివరిలో ఎన్నున్నాయి? 1000 జతల ఎడ్లు ఉన్నాయి. అవునండి. మొదట ఎన్ని గాడిదలున్నాయి? 500 ఆడు గాడిదలున్నాయి. మరి ఇప్పుడు ఎన్ని గాడిదలున్నాయి? ఎన్నున్నాయి? 1000 ఆడు గాడిదలున్నాయి. డబల్ 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 పెరిగిపోయింది. అయితే దేవుని పిల్లారా, ఇహమందు ఆస్తి డబల్ పెరిగిపోయి అధికమైపోయింది. డబల్ డబల్ డబల్. కానీ మొదట్లో అతనికి యోబు 1వ అధ్యాయం 2వ వచనం, 7 కుమారులు 3 కుమార్తెలు అన్నాడు. చివరిలో కూడా 42:13లో 7 కుమారులు 3 కుమార్తెలు అన్నారు. ఇక్కడ డబల్ గాల. ఎందుకు కాలేదంటే, చనిపోయినటువంటి 7 అక్కడ సజీవంగా ఉన్నారు. చనిపోయినటువంటి అక్కడ 3 సజీవంగా ఉన్నారు. అక్కడ 7+3 10 మంది ఉన్నారు. ఇక్కడ 7+3 10 మంది ఉన్నారు. అక్కడ మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి పోతే మళ్ళీ డబల్ అవుతుంది. అంటే కొన్ని ఇక్కడ పొందుకునేటివి, కొన్ని అక్కడ పొందుకునేటివి అంటున్నాను. ఇక్కడ పొందుకునేటి అయినా అక్కడ పొందుకునేటి అయినా కానీ వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి ఓర్చుకుంటే డబల్ అవుతాయి. యేసుప్రభు కూడా అదే చెప్పాడు, ఇహమందు 100 ఆశీర్వాదం అన్నాడు. అయితే దేవుని పిల్లరా, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే అక్కడ ఏం చెప్పాడంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. అవసరం, ఓర్పు అవసరం దేవుని యొక్క పిల్లలకు. ఎందుకు ఓర్మి అవసరం అంటే, వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి, వాగ్దానాలను పొందుకోవటానికి. ఓర్పు అనేటువంటిది దేవుని పిల్లరా ఈ కాలంలో అసలు కనిపించట్లేదు. అవునండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడ్డది. శ్రమపడాలి, అది అనుగ్రహించబడింది. దాన్ని ఏం చేయాలి? నువ్వు ఓర్చుకోవాలి. ఓర్పు అంటే 2 విధాలుగా చెప్తాను. ఒకటి, ఓర్చుకోవటం అంటే నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, చిన్నతనం కలిగినప్పుడు, హేళన చేసినప్పుడు సహించేదాన్ని ఓర్పు అంటాం. ఇంకా ఓర్పు అంటే ఏంటంటే వెయిట్ చేయటం, ఇస్తాడు, చేస్తాడు, వస్తుంది, నిరీక్షణతో కూడింది. వెయిట్ అండ్ సీ అంటారు. ఓర్చుకుంటున్నా, చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటాం మనం. ఓపికతో ఎదురు చూస్తున్నాను అంటాం మనం. ఓపికతో ఎదురు చూడాలి, సహించాలి. ఓర్మి అవసరమై ఉన్నది. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడింది.
దేవుని పిల్లరా, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటం కోసం దేవుని యొక్క పిల్లలు ప్రస్తుత కాలపు పరిస్థితులకు అనుకూలంగా జీవితాలను సెట్ చేసుకొని ఓర్చుకోవలసిన అవసరం ఉంది. మనకు యోబు అంతటి శ్రమలు సంభవించటానికి దేవుడు అనుమతించాడు. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు అనుమతించడంటే యోబంత భక్తులం మనం కాదు కాబట్టి. యోబంత భక్తుడివా నువ్వు, భక్తురాలువా? యోబంత భక్తి లేనప్పుడు మరి భక్తిని బట్టి కలిగే బలం నీకు యాడ్ నుంచి వస్తుంది? యోబు భక్తి వలన ఎంతో బలవంతుడయ్యాడు గనక అన్ని శ్రమలను ఓర్చుకున్నాడు, అంత భరించాడు, అంత భరించగలిగాడు. మనం మన భక్తి వలన యోబంత బలవంతులం కాము కాబట్టి మనకేదో కొద్దిగా భక్తి ఉంది కనుక కొద్దిగానే నీకు బలం ఉంటుంది. అందుకే నీ మీదికి దేవుడు శ్రమలను నువ్వు భరించే అంతే అనుమతిస్తాడు, నువ్వు సహించే అంతే నీకు అనుమతిస్తాడు. కానీ నీ మీదికి నువ్వు సహించటానికి నువ్వు తట్టుకోలేనంత శ్రమ మాత్రం నీ మీదికి అనుమతించడు. నువ్వు భరించేంత, నువ్వు సహించేంత, ఆ దెబ్బ నీ మీద పడితే నువ్వు ఎంతైతే ఓర్చుకోగలవో అంతే నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఎక్కువ నీ మీదికి అనుమతించడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. సహింపగలిగినంతే. నేను చాలా మంది అనంగా విన్నాను, యోబు లాంటి శ్రమలు వస్తున్నాయి నాకంటారు. నేనేమంటున్నంటే, యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చినా అది నీ పాపమును బట్టి, నీ అతిక్రమను బట్టి, నీ యొక్క అనాలోచన బట్టి నువ్వు కొని తెచ్చుకున్నదే కానీ దేవుడు నీ మీదికి అది అనుమతించింది కాదు. ఎందుకంటే నువ్వు యోబు అంత భక్తుడివి, భక్తురాలివి కాదు. యోబంత భక్తురాలు మీదికి యోబు పడినటువంటి శ్రమలు అనుమతించబడతాయి. మన మీదికి మనకెంత భక్తి ఉందో, ఎంత బలం ఉందో అంతే అనుమతించబడతాయి. ఎంత సహించగలవో అంతే. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు పౌలు. ఏమంటే, ఇది కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో 4వ లైన్లో ఏమంటారంటే, 5వ లైన్లో ఏమంటారంటే, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కూడా కలగజేస్తాడట. శోధనతో కూడా సహించటానికి శక్తినిస్తాడు, లేదా సహించడానికి శక్తి లేకపోతే తప్పించుకునే మార్గానైనా కానీ తెరుస్తాడు. ఎందుకంటే నువ్వంత బలవంతురాలువి కాదు కాబట్టి. ఎప్పుడైనా నీకు శ్రమ వస్తే అయ్యో యోబుకు వచ్చిన శ్రమలు వచ్చినాయి అని అనకు, అది తప్పు. ఓర్చుకోవటం నేర్చుకోండి, సహించటం నేర్చుకోండి, భరించటం నేర్చుకోండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనము వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఓరిమి మీకు అవసరమై ఉన్నది అన్నాడు. ఓరిమి మీకు అవసరమై ఉన్నది. యాకోబు కూడా యోబునే జ్ఞాపకం చేశాడు. యాకోబు కూడా ఏమన్నాడు, మనం యోబు యొక్క సహనమును గూర్చి వింటిమి కదా అంటాడు. అవునండి, యోబు యొక్క సహనమును గూర్చి వింటిమి కదా. దేవుని పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. 10వ వచనంలో 5:10లో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. అవునండి, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు, అపోస్తలులు, వారిని శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోండి. ఈ హెబ్రీ పత్రికలో కూడా రాస్తాడు, మీరు ఒక విధమున చూస్తే ఆ లోకములో అందరిలో ఆరడి పడినటువంటి వారయ్యారు. మరొక విధమున చూస్తే ఆ అపోస్తలులు, ప్రవక్తల ఆ లిస్టులో వారు ఎలాగైతే శ్రమ పొందారో అలా శ్రమ పొంది వారితో మీరు కలిసినటువంటి వారయ్యారు అంటాడు. హెబ్రీ 10వ అధ్యాయము
32 నుంచి చదువుతున్నాను. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. 10 మందిలో ఆరడిపడ్డారు. నలుగురు నోళ్లల్లో పడ్డారు. నలుగురు ముందు సిగ్గిపోయింది, అవమానం కలిగింది. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఒక విధంగా అవమానం పాలయ్యారు, మరొక విధంగా వాటిని అనుభవించినటువంటి ప్రవక్తలు అపోస్తులతోటి పాలివారయ్యారు. కాబట్టి దేవుని పిల్లరా, వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు మనం ఓర్చుకోవాలి. ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని యొక్క పిల్లలు ఈ అంత్యకాలంలో ఓర్మిని ప్రాక్టీస్ చేయకపోతే, ఓర్మిని గనక నీ జీవితంలో నీవు గనక అభ్యాసం చేయకపోతే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేవు. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనున్నట్లుగా ఓర్చుకోవటం నేర్చుకోండి. 10 మందిలో ఒకసారి ఆరడపడతావు, నిజమే, అందరి నోళ్ళలో పడతావు, అవమానం అవుతుంది. అప్పుడు ఓర్చుకో. నీ యథార్థతను, నీ మంచితనాన్ని, నీ పరిశుద్ధతను నిరూపించటానికి ప్రయత్నం చేయకు, ఓర్చుకో. ఇంకొక విధంగా చూస్తే వాటిని అనుభవించినటువంటి అపోస్తలులు ప్రవక్తలతోటి నువ్వు పాలివాడవు, పాలిదానివి అయ్యావు. ధన్యుడం, ధన్యురాలం. ఓర్చుకోండి, అప్పుడు వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. అదే విషయం తేటగా చెప్పాడు. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఊరిమి అవసరమై ఉన్నది. అవసరం. వాగ్దానములను పొందు నిమిత్తము మనకు ఊరిమి అవసరమై ఉన్నది గనక ఊరిమిని అభ్యాసం చేయండి. అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మా వీక్షకులకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. ఒక నిమిషం తలవంచండి. మిక్కిలి కనికరం గల తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు మాకు చేసిన ప్రతి వాగ్దానమును మేము స్వతంత్రించుకున్నట్లు మాకు ఓరిమిని దయచేయమని యేసు దయగల నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.